ఇంకా బోధకులు చెప్పేటువంటి ఇంకొక అబద్ధాన్ని చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. ఏం పాస్టర్ గారండి, మనం కూడా చేస్తాం కదా అంటే మా చేసేటువంటి పాస్టర్ గారు కూడా లేకపోతే మోగవాడ అనేటువంటి ఆలోచన చేయదు. ఇక్కడ ఒక ఉద్దేశాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాం. సంపూర్ణమైనటువంటి రాత్రి ఆరాధన దేనికి చేస్తామండి మనం? ఏమన్నా తెలుసా? ఎస్తేరు ఎందుకు చేసింది? దావీదు ఎందుకు చేశాడు? లేకపోతే పేతురు కోసము సంఘస్థులైనటువంటి వారు దేనికి చేశారు? సంపూర్ణ రాత్రి ఆరాధన లేకపోతే ప్రార్థన అనే దానికి ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ఏంట ఉద్దేశం? మనము సంపూర్ణ రాత్రి ఆరాధన చేస్తే నేను దేవాలయం కట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశం, సంఘం మొత్తం కూర్చొని ఆరాధన చేసామనుకోండి, దానికి విలువ. సంపూర్ణ రాత్రి ఆరాధనకు విలువ. లేకపోతే నా కుటుంబం రక్షింపబడాలి అని నీ ఇంట్లో నువ్వు కూర్చొని సంపూర్ణ రాత్రి ప్రార్థన లేకపోతే ఆరాధన చేస్తే నీ కుటుంబంలో నువ్వు ఆలోచన చేసిన విధానాన్ని బట్టి అది ఉపయోగం. కానీ చాలా మంది బోధకులు, చాలా మంది కాపర్లు, చాలా మంది స్వార్థికులు చేస్తున్నటువంటి అబద్ధం ఏంటంటే సంపూర్ణ రాత్రి అనేటువంటి ఆలోచన చేస్తూ సంఘస్థులను, విశ్వాసులను మోసం చేస్తున్నారు. దాంట్లో నిజమైనటువంటి ఆరాధన ఉండట్లా, నిజమైనటువంటి దేవుని క్రియలు అక్కడ జరగట్లా, నిజమైనటువంటి దేవుని ప్రేమను అక్కడ చూపించట్లా. కానీ వీళ్ళు మోగవారుగా ఉండి ఏం చేస్తున్నారంటే విశ్వాసులను చెవిటి వారిని చేస్తున్నారు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు మోగవారైపోతున్నారు.